కొద్దిగా పెరగవు, కానీ తరగవలసిన నీళ్లు తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది. ఇది ఇంకొక హాఫ్ డే అట్ లేట్ అయ్యే అవకాశం ఉంది. చాలా డీటెయిల్డ్గా రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం. ఇన్ఫ్లో అరికట్టగలిగాం. ఇక్కడ పడే వాటర్ను చూస్తున్నాం. అడ్డంకులు తొలగిస్తున్నాం. ఎక్కడికక్కడ ఈ నీళ్లన్నీ పంపించడానికి ముందుకు పోతున్నాం. నేను ఎక్కడికి పోయినా ఈరోజు అడిగింది, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మేమంతా కూడా నిద్ర లేని రాత్రులు గడిపాం, భయంకరమైన రాత్రులు గడిపాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించమని రైతులు అడిగే ఆ ప్రాంతంలో అడిగే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా తరోగా ఎంక్వైరీ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా, బుడమేరు ముంపుకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం. దాని ప్రకారం ముందుకు పోతాం. ఇది ఒక మేజర్ ఇష్యూ. 2, ఈరోజే కేంద్రానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి, ఎంత డ్యామేజ్ జరిగింది, ఏ విధంగా అడగాలనో ఒక ఫస్ట్ రిపోర్ట్ పంపించాం. దీని ప్రకారం 6,880 కోట్ల రూపాయలు అడిగాం. దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు రొటీన్గా చేసే పనులన్నీ కూడా చాలా వరకు మేము పంపించేటన్ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే ఈరోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే 4,17,080 మందికి పంపించాం. లంచ్ 2,98,970 మందికి పంపించాం. డిన్నర్ 1,47,340 మందికి పంపించాం. అయితే మేము ఒకటే ఆలోచించాం, కొంతమంది వద్దని చెప్పినా మేము కొన్ని సర్వేలు చేసుకుని కొద్దిగా వేస్ట్ అయినా పర్వాలేదు, తిండి లేకపోతే చాలా సమస్య వస్తుంది, అక్కడ నీళ్లు కూడా లేవు, అలాంటి సమయంలో ఇబ్బందుల్లో ఉండే ప్రజానీకానికి భోజనం కూడా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని కొంచెం ఉదారంగానే చేసి పంపిస్తున్నాం. కానీ వాళ్ళను కూడా కోరుతున్నాం, ఇవి సరిగా డిస్ట్రిబ్యూట్ చేయలేదని కూడా వస్తున్నాయి. మేము పంపించేది మీకోసరం, దీన్ని గట్టిగా తీసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన వాటర్ అయితే 7,83,134 బాటిల్స్ పంపించాం. మిల్క్ అయితే 1,20,008 మంది పంపించాం. బిస్కెట్స్ 1,80,580 పంపించాం. క్యాండిల్స్ 10,934, మ్యాచ్ బాక్సెస్ 5,400, రేషన్ ఈరోజు 46,454 మందికి ఇచ్చారు. నిన్న 20,000 మందికి ఇచ్చారు. మొత్తం 66,454 మందికి రీచ్ కాగలిగాం. మళ్లీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, దిస్ ఈజ్ యువర్ ఎంటైటిల్మెంట్. 25 కేజీల రైస్, అదే సమయంలో 1 కేజీ చక్కెర, 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ పామ్ ఆయిల్, 2 కేజీలు పొటాటో, 2 కేజీలు ఆనియన్. ఇవి ఎవ్వరు ఏం మాట్లాడినా డిమాండ్ చేసి తీసుకునే బాధ్యత మీది. మీకు మెసేజ్ పంపించారు, ఎవరైనా మోసం చేస్తే చొక్కా పట్టి తీసుకోండి. నేను ఆ మాట కూడా చెప్తున్నా, ఎందుకంటే చాలా కష్టపడి మీకు పంపిస్తున్నాం. మా ఆఫీసర్లు ఎక్కడా ఇలాంటి పనులు చేయరు. కానీ మెకానిజంలో లాస్ట్ మైల్లో ఎవరైనా కావాలని కక్కుర్తిపడినా మీరు డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దాంట్లో ఏమాత్రం కూడా రాజీ లేదు. డ్రై ఫుడ్ పంపిస్తున్నాం. ఇది కూడా దగ్గర 6 నూడిల్ పాకెట్స్ 25 గ్రాములు పంపిస్తున్నాం. 6 యాపిల్స్ పంపిస్తున్నాం. 6 బిస్కెట్ పాకెట్స్ పంపిస్తున్నాం. 6 బాటిల్స్ వాటర్ పంపిస్తున్నాం. ఇంకొక పక్కన 4 హాఫ్ లీటర్లు మిల్క్, దగ్గర
2.5 లీటర్లు మిల్క్ కూడా ఇస్తున్నాం. ఇది కూడా డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఇది అయిన తర్వాత ఈరోజు చాలా అయితే ఈరోజు 64 మెట్రిక్ టన్నులు తీసుకొచ్చి అమ్మారు. మొత్తం కలిసి 61,000 కేజీలు ఈ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ అమ్మారు. ఇది ఇంకా కూడా వీలైతే ఎక్కువ డంప్ చేయాలనుకుంటున్నాం. 2 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలకి అందుబాటులో ఉంటాయి. దీన్ని డిమాండ్ చేసి మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. వాటర్ ట్యాంకర్స్ అయితే మొత్తం 230 పెట్టాం. 503 సార్లు తిరిగాయి. అదే మరి 29.9 లక్షల లీటర్లు వాటర్ సప్లై చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మొత్తం వాటర్ కనెక్షన్స్ అయితే 1,16,803కి ఇచ్చాం. ఇప్పుడు 2వ రోజు అయింది. ఇంకొకటి 2 రోజుల్లో మీరు వాడుకునే పరిస్థితి వస్తుంది. ఈ నీళ్లు కూడా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. 12,197 హౌస్ కనెక్షన్స్ మీరు తీసుకోవాలి. మీ ఇంటి దగ్గర ఉండే పంపులు మీరు రెడీ చేసుకుంటే మీరు తీసుకునే అవకాశం వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ అయితే మొత్తం ఈరోజు 4,757 ఇండ్లు క్లీన్ చేశారు. ఇప్పటికి 17,470 ఇండ్లు క్లీన్ చేశారు. 110 వాటర్ పంపులు పనిచేస్తున్నాయి. 110 ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయి. ఇది కూడా లాజికల్గా తీసుకుపోవడం కోసం ముందుకు పోతున్నాం. దీనివల్ల రోడ్లు కూడా క్లీన్ చేసే కార్యక్రమం కూడా వీళ్ళకి అప్పచెప్పాం. శానిటేషన్ ఈరోజు శానిటేషన్లో మొత్తం 135 సచివాలయాల్లో పనులు జరిగాయి. 7,088 మంది పనిచేస్తున్నారు. ఈరోజు ఒక్కరోజే 1,270 మెట్రిక్ టన్నులు లిఫ్ట్ చేశారు. ఇప్పటి వరకు 2,646 మెట్రిక్ టన్నులు లిఫ్ట్ చేశారు. 364 కిలోమీటర్లు రోడ్లు క్లీన్ చేశారు. ఇది 78% క్లీన్ చేయడం జరిగింది. రోడ్లు కూడా అక్కడక్కడ ఉన్నాయి తప్ప బై అండ్ లార్జ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. మెడికల్ క్యాంపులు అయితే 184 పనిచేస్తున్నాయి. మొత్తం ఇప్పటికీ 67,706 మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ 2,35,900 మందికి ఇచ్చారు. 13,915కి ఇవ్వాలి. ఇది ఇవ్వడానికి కూడా కారణం మీరు చూస్తే ఈ ప్రాంతాల్లో నీళ్లు ఉండడం, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, పవర్ షాక్ వస్తుందని ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నారు. ఇది క్లియర్ అవుతాను ఇవ్వడానికి పెద్ద అబ్జెక్షన్ లేదు. 100% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కూడా బోట్లు అయితే ఎన్డీఆర్ఎఫ్ 104 ఉన్నాయి. ఎస్డీఆర్ఎఫ్ కూడా 18 పనిచేస్తున్నాయి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా 39 పనిచేస్తున్నాయి. 161 బోట్లు పనిచేస్తున్నాయి. డ్రోన్స్ 42 పనిచేస్తున్నాయి. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి ఒక 8, సర్వరెన్స్కి 16, స్ప్రేయింగ్కి ఒక 18, ఇంకొన్ని 30 అండర్ ప్రొక్యూర్మెంట్కి వచ్చాయి. ఇప్పటి వరకు మీరు చూస్తే దగ్గర క్యుములేటివ్ ట్రిప్స్ 3,274 చేశారు. 1,24,000 మందికి ఫుడ్ అందించగలిగారు. ట్రాన్స్పోర్టేషన్ ఆల్ వెహికల్స్ పుట్టుగదర్ 834 రెగ్యులర్గా పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా ఒక 1,200 ఈ యొక్క ఎసెన్షియల్ కమాడిటీస్ చేరవేసేదానికి డోర్ టు డోర్ ఇవ్వడానికి